నమస్కారం. దసరా శరన్నవరాత్రి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. దసరా శరన్నవరాత్రులలో జగన్మాత సాక్షాత్తు గాయత్రీమాతగా మనకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. అమ్మవారు వేదమాతగా కూడా కీర్తించబడుతున్నారు. ముఖ్యంగా మేధో సంపత్తికి వేద జ్ఞానానికి అమ్మవారి ఉపాసన ఎంతో శ్రేయోదాయకమంటారు. మరి ఈరోజు గాయత్రి మాతను ఉపాసించబోతున్నాం. మనందరి చేత కూడా విశేష రీతిలో కుంకుమార్చనలు అలాగే అష్టోత్తర శతనామావళిని నిర్వహింపచేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. గాయత్రి మంత్రానికి మించిన మంత్రం, గాయత్రి మాతకు మించిన దైవం మరేదీ లేదని వేదవచనం. మరి ఈరోజు ఈ పవిత్రమైనటువంటి వైదిక క్రతువును దీపారాధనతో ప్రారంభించవలసిందిగా గురువర్యులకు మనవి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్నం నిర్వృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాత్ ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోऽस्तु తే. దీపలక్ష్మ్యై నమః. దీపారాధన దేవతాయై నమః. నమస్కారాం సమర్పయామి. గాయత్రీ మాతగా మనకు సాక్షాత్కరిస్తున్నారు ఆ జగజ్జనని. గాయత్రీ మాతకు ముఖ్యంగా వేదమాతగా ఎందుకు పేరు వచ్చింది? అసలు ఆ జగజ్జననిని శరన్నవరాత్రులలో ఉపాసన చేయడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు వనగూరుతాయో చక్కటి ప్రవచనామృతం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. శుభమస్తు. శ్రీ గురుభ్యో నమః. నగాయత్ర్యా పరం మంత్రం నమాతు పరదైవతం అని పురాణ వాక్యం. గాయత్రీమాత కంటే మించిన పరమదైవం, పరమ మంత్రం, తల్లితో సమానమైనటువంటి భావనను ఈ వైదిక ధర్మం గాయత్రీదేవికి అనుగ్రహించింది. అలా గాయత్రీదేవిని మనం చూడాలి అంటూ మనందరినీ కూడా వైదిక మార్గం ఇలా బోధించింది. సద్బుద్ధి ప్రదాయకమైన మార్గం వైదిక మార్గం, సనాతన భారతీయ మార్గం. ఈ క్రమంలో శరన్నవరాత్రి ఉత్సవాలు చంద్ర నక్షత్రంతో ప్రారంభమై మళ్ళీ చంద్ర నక్షత్రంతో పూర్తి అవుతాయి. విధాత్రీం ధర్మాణం త్వమసి సకలాంనాయ జననీ అంటారు శంకరహోత్పాదుల వారు గాయత్రీదేవిని గురించి మనకు వివరణ ఇస్తూ. విధాత్రీం ధర్మాణం త్వం అసి సకల ఆమ్నాయ జననీం. సంప్రదాయబద్ధమైనటువంటి స్తోత్రం. ముక్త విద్రుమ హేమనీళ ధవళ ఛాయైర్ముఖైస్త్రేక్ష్ణై యుక్తామందు నిబద్ధరత్నమొకటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం. ఇది మనం చెప్పుకుంటూ ఉంటాం. మనలో 5 విధములుగా ఈ ప్రకృతి తన ధర్మాన్ని ప్రతిబింబింపజేస్తూ ఉంటుంది. పృథివీ, ఆపహ, తేజస్సు, వాయువు, ఆకాశములు అనే ఆ 5ంటికి ఈ గాయత్రీమాత అందుకు ప్రతిరూపం. త్రిపదా గాయత్రీ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవతు అని వేదమంత్రం. తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ తం గాయత్ర్యాహరతు తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవతు తత్పర్ణస్య పర్ణత్వం బ్రహ్మ వై పర్ణః. ఈ మంత్రం ఏం చెబుతుంది మనకు అంటే, మనలో అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయములు అనేటటువంటి 5 కోశములు నిబిడీకృతమై ఉన్నాయి. కోపం వచ్చినా, నవ్వు వచ్చినా, ఆనందం వచ్చినా, అనుమానం వేసినా, భయం కలిగినా ఈ 5ంటికి కూడా ప్రధానంగా ఉండేటటువంటి 5 ధర్మములే మూల కారణం అవుతాయి. అలాగే పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియముల చేత నిత్య వ్యవహారములలో మనం ఎన్ని పనులు చేస్తుంటామో ఆ పనులన్నింటికీ కూడా మూలాధార స్వరూపం గాయత్రీమాత.
ఈ గాయత్రీ మాతను ఉపాసన చేసేటటువంటి క్రమంలో మాతృస్థానాన్ని ఎందుకు అనుగ్రహించింది ఈ వైదిక ధర్మం? ఇతర మార్గాలలో కూడా ఇంకా అన్నపూర్ణాదేవి, శ్యామలాదేవి రకరకాలుగా ఉండగా వేదమాత అన్న స్థితిని గాయత్రీదేవికి ఎందుకు అన్నప్పుడు, ఈ గాయత్రీ మంత్రం ఒక్కటి మాత్రమే 4 వేదాలలో సవివరణాత్మకంగా తెలియజేయబడి ఉంది. అందులోనూ మనం చెప్పేటటువంటి యజుర్వేదాత్మకమైనటువంటి గాయత్రీ మంత్రం 23 అక్షరాలతో మాత్రమే ఉంటుంది. వరేణ్యం అన్న ఆ అక్షరాన్ని మనం విడివిడిగా చూస్తే మాత్రమే గాయత్రీ మంత్రం 24 అక్షరాలతో ఇది కూడా అథర్వణ వేదంలో దర్శనమిస్తుంది. మనం చెప్పేటటువంటి ఈ 23, 24 అక్షరాల గాయత్రీ మాత మన దేహంలో వెన్నుపూసకు ప్రతీక. వెన్నుపూసలో కూడా మెడుల్లా ఎంబ్రేస్ ఏదైతే అంటామో 24 కణుపులు అందులో ఉంటాయి. ఈ దేహానికి ఏర్పడేటటువంటి కుండలిని శక్తి కారణంగా, ప్రాణశక్తి కారణంగా సమస్త పనులను ఎలా మనం నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతున్నామో అందుకు మూల కారణమైన ప్రాణశక్తి గాయత్రీ మాత. త్రాయతే రక్షించేది. అలాగే గాయంతే అని చెబుతాం కదా, గయములు అంటే ప్రాణములు అని అర్థం. గయాన్ త్రాయతే ఇది గాయత్రి అని శంకరభగవత్పాదుల వారు ఈ పదానికి వ్యుత్పత్తిని అనుగ్రహిస్తూ, గయాన్ అంటే ప్రాణములు, ప్రాణములను రక్షించేటటువంటి శక్తి కనుక గాయత్రీ మాతకు అంతటి స్థానాన్ని వేదం ఇలా మనకు తెలియజేసింది. ప్రాణమంటూ ఉంటేనే దేహంతో అన్ని ధర్మములను ఆచరించగలుగుతాం కనుక అలాంటి ఆ గాయత్రీ మంత్రము సమస్త మంత్రములకు మూలాధారమైంది. పౌరాణికోక్తంగా ఈ గాయత్రీ మంత్రాన్ని విశ్వామిత్ర మహర్షి దర్శించినట్లుగా పురాణములు తెలియజేస్తాయి. కానీ వైదిక మార్గంలో 24 గాయత్రులను నారాయణీయం అనే మంత్రం మనకు తెలియజేస్తుంది. ధీమహి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. తత్సవితుర్వరేణ్యం వయం దేవస్య ధీమహి అని వేదం మరొక చోట కూడా ప్రస్తావన చేస్తుంది. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః. ఏదైతే మంత్రం మనం చెబుతున్నామో సమస్తములైనటువంటి వైదిక మంత్రములకు శిఖరాయమానమైన ఈ గాయత్రీ మహామంత్రాన్ని అనులోమంగా ఉపాసన చేస్తే కూడా, అంటే తుయారజో ప్రణః యో యో ధీమధి శివదేర్గోభణ్యం రేర్వతి విత్సత. శరీరంలో ఉండేటటువంటి సర్వ వ్యవస్థలు 72,000 నాడులు కూడా ఉత్తేజితం అవుతాయి. ఒక్కసారి ఆ గాయత్రీ మంత్రాన్ని అనులోమపరంగా తుయాదచో ప్రణః యో యో ధీమధి శివదేర్గోభణ్యం రేర్వతి విత్సత, ఇది ఉపాసనాకాండలో అత్యంత శిఖరాయమానమైనటువంటి స్థితి. 8 అక్షరములతో ఒక్కొక్క పాదాన్ని అనుష్టుపు ఛందస్సు మనకు తెలియజేస్తుంది. త్రిష్టుపు, అనుష్టుపు, ఉష్ణిక్కు అనేటటువంటి ఆ ఛందస్సుల 32 ఛందస్సుల వరుసలలో ఈ గాయత్రి 8వది. గాయత్ర్యై నమః, గాయత్ర్యై నమః అనేటటువంటి నామ మంత్రం జపం చేస్తే కూడా చక్కటి ఫలితాలను మనం పొందవచ్చును అని కూడా సనాతన ధర్మం తెలియజేస్తుంది. విద్యాభ్యసన దశలో విద్యార్థులు, అలాగే కార్యాలయంలో పనిచేసేటటువంటి వారు, సమస్త జనులు కూడా వారి వారి పనులలో నైపుణ్యాలను పెంపొందింపజేసుకునేటటువంటి క్రమంలో ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో విరామం లభించినా కూడా ఆ విరామ సమయంలో గాయత్ర్యై నమః అంటే వారి మాట పలుకు మంత్రం వలె భాషిస్తుంది, మంత్రం వలె ప్రతిధ్వనిస్తుంది అంటుంది పురాణ విజ్ఞానం. శ్రీమాత్రే నమః అని ఎలా మనం జపం చేస్తూ ఉంటామో అదేవిధంగా గాయత్ర్యై నమః అనేటటువంటి ఆ నామస్మరణ చేసినటువంటి వారికి పలికే ప్రతి పలుకు కూడా వేద మంత్రం వలె ప్రతిధ్వనిస్తుంది అంటుంది సంప్రదాయం. వైదిక మార్గం అందించినటువంటి ఉత్తమోత్తమైనటువంటి అనుసంధానింపజేసుకున్నటువంటి పరమ మంత్రాలలో గాయత్రీ మంత్రం శిఖరాయమానమైనది. ఉపనయన వేళలలో వటువులకు బ్రహ్మవాదినో వదంతి తస్మాత్ ప్రణీతే, సమస్త జనులకు కూడా చెవిలో బ్రహ్మోపదేశం చేసేటటువంటి క్రమంలో భూహు భువః సువః ఈ సప్తవ్యాహృతులను విడిచి తత్సవితుర్వరేణ్యం
ప్రచోదయాత్ అనేటటువంటి 23, 24 అక్షరాల గాయత్రి మంత్రాన్నే చెవిలో చెబుతారు. తత్ ఆ యొక్క అంటూ ప్రారంభమై ధి అంటే బుద్ధిని ప్రచోదనం చేసేది అయినటువంటి సవితృశక్తికి, మూల కారణమైనటువంటి ప్రాణశక్తికి నేను నమస్కారం చేస్తున్నాను అని ఈ మంత్రం యొక్క భావార్థం. అయితే లోకంలో ఏ ఆరాధన చేసినా కూడా నదీమ తల్లిని స్త్రీ రూపంలో సంబోధన చేస్తాం, సముద్రుడిని పురుష రూపంలో సంబోధన చేస్తాం. అలాగే ఇల్లాలు అన్న పదం ఉంది కానీ ఇల్లాడు అన్న పదం లేదు కదా. కనుక శక్త్యాత్మకం అయినటువంటి ఈ కాలంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, లలితాదేవి, సరస్వతీదేవి, కాళరాత్రి ఏ రూపంలో ఏ విధంగా స్కంధమాతగా నవదుర్గలలో ఎలా చూచినా శక్తి ఆరాధన అంతా కూడా స్త్రీ రూపమే. ఆ క్రమంలో గాయత్రీదేవిని సూర్య శక్తికి ప్రతీకాత్మకంగా శక్తి అన్న రూపంలో స్త్రీ రూపంలో మనమంతా కూడా ఆరాధన చెయ్యాలి. గాయత్రీదేవిని ఉపాసన చేసేటటువంటి క్రమంలో సాయంత్రం వేళన ఉపాసన చేయడం సర్వోత్తమం, సర్వశ్రేష్టం అని కూడా వైదిక మార్గం బోధిస్తుంది. ఉదయం వేళలో గాయత్రీ జపం చేసేటటువంటి సమయంలో మనం తూర్పు వైపున కూర్చొని జపం చేయాలి. అపరాహ్నం వేళలో జపం చేసే సమయంలో మనం ఉత్తరం వైపుగా కూర్చుని జపం చెయ్యాలి. సాయంత్రం వేళలో జపం చేసే సమయంలో మట్టుకు పడమర వైపున లేచి నిలుచొని కుడి కాలిపై ఒంటి కాలిపైన పడమర వైపు లేచి నిలుచొని జపం చెయ్యాలి అని కూడా శాస్త్రం చెబుతుంది. జపం చేసే సమయంలో చేతిలో ఉండే జపమాల గాయత్రీదేవికి ప్రతీక. అష్టోత్తర శతనామావళి చెప్పిన, గాయత్రీ మంత్రం జపం చేసిన, 108 సార్లు గాయత్రీ నమః అని చెప్పిన ఈ జపమాల ఎవరికీ కనిపించకుండా గోముఖంలో కానీ కండువా పైన వేసి కానీ జపం చెయ్యాలి అంటారు సర్వజ్ఞులు. సంప్రదాయంలో గాయత్రీ మంత్రానికి సంబంధించి మనం చేసే జపం ఎప్పుడూ కూడా తత్సవితుర్వరేణ్యం ప్రచోదయాత్ అనే వైదిక మంత్రం కానీ, యోదేవ సవితాస్మాకం ధియో ధర్మధిగోచర అని చెప్పే పౌరాణికోక్తమైనటువంటి శ్లోకరూపం కానీ సంపూర్ణంగా బయటికి అందరికీ వినిపించేలాగా చెప్పకూడదు అని కూడా శాస్త్రం చెబుతుంది. మనలో ఉండేటటువంటి సమస్తములైనటువంటి ఇంద్రియాత్మకమైన శక్తులు ఏకీకృతమై నుదుటి నుంచి ఆజ్ఞాశక్తి ఈ కుండలిలో నుంచి బహిర్గతం అవుతాయి. అలా గాయత్రీ మంత్రంలో కూడా మూల రూపమైనటువంటి వరేణ్యం అనబడేటటువంటి అక్షరాన్ని పొరపాటుగా కూడా అన్ని అక్షరాలతో కలిపి బహిర్గతంగా ఉచ్చరించరాదు. తురియం వాచో మనుష్యా వదంతి, కేవలం పెదవుల కదలికల ద్వారానే మానసికంగా చేసేటటువంటి జపంలాగానే ఉన్నట్లయితే గాయత్రీదేవి తప్పక మనకు అనుగ్రహాన్ని కలిగిస్తుంది అని కూడా పురాణం చెబుతుంది. అలాంటి గాయత్రీదేవిని ఈ నవరాత్రి నవకంలో 3వ రోజున మహావైభవంగా షోడశోపచార పూర్వకంగా అర్చన చేద్దాం. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో ఇంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానపసుష్టుతైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సందృణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతి వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మాతాపితృభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య హస్తం రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ.
ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, రుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షయాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురుఘంటారవంతత్ర దేవతాః క్వాణలాంఛనం. దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగः. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం బ్రహ్మభూర్భువస్సు వరోం. అందరూ కూడా మమ అనుకొని ఆ గాయత్రీమాత పాదములకు శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. మమ యజమానస్య సమస్తోపాత్తు దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరీ జగదంబా దేవతా ఉద్దిశ్య శ్రీ పరమేశ్వరీ జగదంబా గాయత్రీ దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోః నదీ మధ్యప్రదేశే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ బాలా త్రిపురసుందరి రాజరాజేశ్వరి దేవదేవేశ్వరి అంబికే చండికే దుర్గే పరమేశ్వరి శ్రీ లలితాపరా భట్టారికే శ్రీచక్రమహారాజ్ఞి శ్రీ గాయత్రీ స్వరూపిణీ దేవి దివ్యచరణ సన్నిధౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ గాయత్రీ దేవతా ఉద్దిశ్య గాయత్రీ దేవతా ప్రీత్యర్థం లోకకళ్యాణార్థం నిరంతరం ధర్మసిద్ధ్యర్థం. విశేషమైన అమ్మవారి శరన్నవరాత్రోత్సవంలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో మనం పొందుతూ ఆ గాయత్రీమాత యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొందడానికి పూజా కార్యక్రమంలోకి ప్రవేశించాం. సంకల్పం జరుగుతోంది. వీక్షిస్తున్నటువంటి వీక్షకులు, భక్తి టీవీ వీక్షకులు అందరూ కూడా మన ఇళ్లల్లోకే రోజు ఒక అవతారంతో మన ఇళ్లల్లోకి ప్రవేశించి మీ అందరినీ ప్రత్యక్షంగా అనుగ్రహిస్తోంది అమ్మవారు. ఈ రోజున గాయత్రీమాతగా మీ ఇళ్లలోకే వచ్చి మనందరి ఇళ్లలోకి వచ్చి అనుగ్రహిస్తోంది. ఆ తత్సంకల్పం జరుగుతోంది. మీరందరూ కూడా ప్రత్యక్షంగా అమ్మవారి ఆరాధన, కుంకుమార్చన, పారాయణలన్నీ చేస్తూ ఉన్నారు. మీ గోత్రనామాలతో ఇవన్నీ కూడా శతకోటి నవరాత్రోత్సవాల్లాగా జరగబోతున్నాయి. ఆ సంకల్పంలో అందరూ కూడా వీక్షకులందరూ కూడా మీ గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చేయండి. గోత్రోద్భవస్య మీ ఇంటి పేరును కూడా ఒక్కసారి తలుచుకోండి. వంశోద్భవస్య నామధేయస్య ఆడవాళ్ళైతే మీ యొక్క భర్త యొక్క పేరుని, పిల్లలైతే మీ నాన్నగారి పేరుని, పెళ్లి కాని పిల్లలైతే నాన్నగారి పేరుని, అమ్మగారి పేరుని తలుచుకోండి. ధర్మపత్ని భార్య పేరును ఒక్కసారి స్మరణ చేసుకోండి. ధర్మపత్ని సమేతస్య పిల్లల పేర్లను ఒక్కసారి తలుచుకోండి. కుమారస్య కుమార్యాః మీ పైన పెద్దవాళ్లను కూడా ఒక్కసారి స్మరణ చేయండి. అమ్మగారిని, నాన్నగారిని, అత్తయ్య గారిని, మామయ్య గారిని, ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళందరినీ తలుచుకొని సజీవంగా ఉన్న వాళ్ళని మమ సహకుటుంబం అనుకోండి. సంకల్పంలో సహకుటుంబానాం అందరూ కూడా ఒక్కసారి సంకల్పాన్ని చెప్పండి. మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతిత సకల విధ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం సంపూర్ణ ఆరోగ్యత దీర్ఘ ఆయుష్యాభివృద్ధ్యర్థం సంపూర్ణ భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం సంపూర్ణ శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం
श्री महाकाली महालक्ष्मी महासरस्वती इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिणी श्री गायत्री देवता संपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं देवी शरन्नवरात्रोत्सव शुभकर्मणे सायंकाल रात्रौ शुभ समये यथाशक्ति कुंकुमार्चन नारायण आराधन पूर्वक पूजां अहं करिष्ये శిరస్సు వంచి ఆ గాయత్రీ మాతకు నమస్కారం చేసుకోండి. येषां प्रथमतः कलशगणाधिपति पूजनं च करिष्ये कलशाराधनं करिष्ये. ओं कलशस्य मगे विष्णुकण्ठे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृतः कुक्षौ तु सागरः सर्वे सप्तद्वीपावसुन्धरा ऋग्वेदो यजुर्वेदः सामवेदोऽख्यधर्वणः अङ्गैः च सहिताः सर्वे कलशा अम्बुसमाश्रिताः. अत्र तिष्ठतु गायत्री शान्तिः पुष्टिकरी तथा आयान्तु गायत्री देवी पूजार्थं दुर्दक्षये कारकाः. कलशोपरि हस्तं निधाय ओम कलशेषु धावते पवित्रे परिशिच्यते उक्थैर्यज्ञेषु वर्धते. ओम आपो वायतकं सर्वं विश्वाभूतानि यापः प्राणावापः पशवापो नमापो मृतवापः सम्राडापो विराडापः स्वराडापश्चन्दागुष्वापो ज्योतिगुष्यापो ये जोगुष्याप सत्यमाप सर्वा देवता अपो भूर्भुवस्वराप. ओम गंगे च यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु. कावेरी तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथी विख्याता पंचगंगा प्रकीर्तिताः. आयान्तु देवी पूजार्थं दुर्दक्षयकारकाः. कलशे सर्वतीर्थानावाह्य सर्वपुण्यनदीजलानावाह्य कलशोदकेन पूजाद्रव्याणि सम्प्रोक्ष्य देवं देवीं सम्प्रोक्ष्य आत्मानं सम्प्रोक्ष्य अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षो सभाह्याभ्यन्तरशुचिः. पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमः. అందరూ కూడా ఒక్కసారి చేతులు జోడించి అమ్మవారి పూజలో భాగంగా ముందుగా మహాగణపతిని ఒక్కసారి ప్రార్థన చేసి నమస్కారం చేసుకుందాం. అందరూ గణపతిని ప్రార్థన చేయండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణవన్నోతిభిः సేదసాదనో నిషేద గణపతే గణేశత్వామార్హే ప్రథమం కవేన నరుతే త్వత్క్రియతే కించనారే మహామర్కం మాఘవం చిత్రమర్చ आतून इंद्रक्षमंतो चित्रंग्राभो संग्रोभाय महाहस्ते दक्षिणेन. ओम गम गणपतये नमः महागणाधिपतये नमः. प्रार्थना पूर्वक नमस्कारां समर्पयामि. महागणाधिपतये नमः. सुप्रियतो सुप्रसन्नो वरदो भवतु. गणाधिपति प्रसादं मम यजमानस्य मम शिरसा गृह्णामि. महागणाधिपति प्रसाद सिद्धिरस्तु. लोकाः समस्ताः सुखिनो भवन्तु. విశేషమైన స్వరూపం ఆ గాయత్రి అమ్మవారు మనకు దర్శనమిస్తోంది. ఈ రోజున ఆ అమ్మవారి యొక్క ఆరాధన జరగబోతోంది. రెండు చేతులు జోడించి వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా అమ్మవారిని ప్రత్యక్షంగా మీ ఇంటి అందే ఆవిడ ప్రత్యక్షమై మీ ఇంట్లోనే కూర్చొని అందరినీ అనుగ్రహిస్తుందనే భావనతో గాయత్రి మాతను ధ్యానం చేస్తూ ఉండండి. అమ్మవారి పూజ ప్రారంభమవుతోంది. పుష్పాక్షతాన్ గృహీత్వా ధ్యానం. ఓం ముక్తావిద్రుమహేమనీలధవలఛాయైర్ముఖైస్త్రీక్షణైः యుక్తామిందునిబద్ధరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం దస్తైర్వహంతీం భజే యో దేవः సవితాస్మాకం ధియో ధర్మాదిగోచర प्रेरयेत्तस्येद्वर्गस्तद्वरेण्यमुपास्महे. श्री महाकाली महालक्ष्मी महासरस्वती बाला त्रिपुरसुंदरी राजराजेश्वरी देवदेवेश्वरी भुवनेश्वरी अंबिके चंडिके दुर्गे परमेश्वरी श्री ललितापरा भट्टारिके श्रीचक्र महाराज्ञी श्री गायत्री स्वरूपिणी देव्यै नमः. ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनार्थमक्षतां समर्पयामि. श्री गायत्री स्वरूपिणी देव्यै नमः. पादयोः पाद्यं समर्पयामि. श्री गायत्री देव्यै नमः. हस्तयोः अर्घ्यं समर्पयामि. श्री गायत्री देव्यै नमः. मुखे शुद्ध आचमनीयं समर्पयामि. स्नपयामि. ओम आपोहिष्टामयो भुवस्थान ऊर्जेद
సరస్వతే శ్రీ గాయత్రీ స్వరూపిణీ దేవ్యై నమః స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రం అభివస్త్రాసవసనాని యర్షాభిధేనోద్వగాః పూజమానాః అభిచంద్రాభర్తవేణో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ వస్త్రార్ధమక్షతాం సమర్పయామి ఉపవీతార్ధమక్షతాం సమర్పయామి శ్రీగంధాన్ ధారయామి హరిద్రంచమయానీతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివల్లభే ఇది హరిద్రాచూర్ణం సౌభాగ్యద్రవ్యం సమర్పయామి కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరే కుంకుమ విలేపనం సమర్పయామి సుగంధవరిమలద్రవ్యాణి సమర్పయామి సుపుష్పైః కుంకుమైః పూజయామి. శ్రీ గురుభ్యో నమః. అష్టోత్తర శతనామావళి చేసే సమయంలో కుంకుమారాధన శ్రేష్టం అంటుంది సంప్రదాయం. కుంకుమను ఇలా ధేనుముద్రతో మనం స్వీకరించాలి. బొటనవేలు శుక్రునకు ప్రతీక, మధ్యవేలు శనిగ్రహానికి ప్రతీక, ఉంగరం వేలు రవిగ్రహానికి ప్రతీక. ఈ 3 గ్రహాలే మన జీవితాన్ని సవ్యంగా నడిపించేవి. ఈ 3 వేళ్ళు ఇలా పట్టుకుంటే ఈ ముద్రకు ధేనుముద్ర అని పేరు. ఇలా ఈ ముద్రతో కుంకుమను చేత స్వీకరించి నమః అన్నప్పుడల్లా కూడా మీరు మీ సన్నిధానంలో ఎదరగా ఉండేటటువంటి చిత్రపటం పైన కానీ అర్చామూర్తి పైన కానీ సమర్పించి షోడశోపచార పూజలలో కుంకుమారాధన అష్టోత్తర శతనామపూర్వకంగా అమ్మను ధ్యారాధన చేసేటటువంటి క్రమంలో సమర్పించవచ్చు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. యో దేవా సవితాస్మాకం ధియో ధర్మ ధిగోచరా ప్రేరయేత్ తస్య భర్గస్య తద్వరేణ్య ఉపాస్మహే. మహిళలు ఓం అనే ప్రణవాక్షరాన్ని ఉచ్చరించరాదు అని కూడా శాస్త్ర ప్రమాణం లోకంలో బహుధా ఆచరణీయాలలో ఉన్నది. ఓం తరుణాదిత్య సంకాశాయై నమః. అందరూ చేతి కుంకుమ పుచ్చుకొని ఈ నామం చెప్పండి. ఓం తరుణాదిత్య సంకాశాయై నమః. ఓం తరుణాదిత్య సంకాశాయై నమః. ఓం సహస్రనయనోజ్వలాయై నమః. ఓం విచిత్రమాల్యాభరణాయై నమః. ఓం తుహినాచలవాసిన్యై నమః. ఓం వరదాభయహస్తాభ్యాయై నమః. ఓం రేవాతీరనివాసిన్యై నమః. ఓం ప్రణిత్యయ విశేషజ్ఞాయై నమః. ఓం యంత్రాకృత విరాజితాయై నమః. ఓం భద్రపాదప్రియాయై నమః. ఓం గోవిందపదగామిన్యై నమః. ఓం దేవర్షిగణసంతుష్టాయై నమః. ఓం వనమాలా విభూషితాయై నమః. ఓం స్యందనోత్తమ సంస్థానాయై నమః. ఓం ధీరజీమూత నిస్వనాయై నమః. ఓం మత్త మాతంగ గమనాయై నమః. ఓం హిరణ్య కమలాసనాయై నమః. ఓం ధీజనాధార నిరతాయై నమః. ఓం యోగిన్యై నమః. ఓం యోగధారిణ్యై నమః.
ధారిణ్యై నమః ఓం నటనాట్యైక నిరతాయై నమః ఓం నటనాట్యైక నిరతాయై నమః ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః ఓం ప్రణవాచక్షరాత్మికాయై నమః ఓం చోరాచారక్రియాసక్తాయై నమః ఓం చోరాచారక్రియాసక్తాయై నమః ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః ఓం దారిద్ర్యఛేదకారిణ్యై నమః ఓం యాదవేంద్రకులోద్భూతాయై నమః ఓం యాదవేంద్రకులోద్భూతాయై నమః ఓం తురీయపథగామిన్యై నమః ఓం తురీయపథగామిన్యై నమః ఓం గాయత్ర్యై నమః ఓం గాయత్రే నమః ఓం గోమత్యై నమః ఓం గోమత్యై నమః ఓం గంగాయై నమః ఓం గంగాయై నమః ఓం గౌతమ్యై నమః ఓం గౌతమ్యై నమః ఓం గరుడాసనాయై నమః ఓం గరుడాసనాయై నమః ఓం దేవగానప్రియాయై నమః ఓం దేవగానప్రియాయై నమః ఓం గౌర్యై నమః ఓం గౌర్యై నమః ఓం గోవిందపదపూజితాయై నమః ఓం గోవిందపదపూజితాయై నమః ఓం గంధర్వనగరాకారాయై నమః ఓం గంధర్వనగరాకారాయై నమః ఓం గౌరవర్ణాయై నమః ఓం గౌరవర్ణాయై నమః ఓం గణేశ్వర్యై నమః ఓం గణేశ్వర్యై నమః ఓం గుణాశ్రయాయై నమః ఓం గుణాశ్రయాయై నమః ఓం గుణవత్యై నమః ఓం గుణవత్యై నమః ఓం గహ్వర్యై నమః ఓం గహ్వర్యై నమః ఓం గణపూజితాయై నమః ఓం గణపూజితాయై నమః ఓం గుణత్రయ సమాయుక్తాయై నమః ఓం గుణత్రయ సమాయుక్తాయై నమః ఓం గుణత్రయ వివర్జితాయై నమః ఓం గుణత్రయ వివర్జితాయై నమః ఓం గుహావాసాయై నమః ఓం గుహావాసాయై నమః ఓం గుణాధారాయై నమః ఓం గుణాధారాయ నమః ఓం గుహ్యాయ నమః ఓం గుహ్యాయ నమః ఓం గంధర్వరూపిణ్యై నమః ఓం గంధర్వరూపిణ్యై నమః ఓం గార్గ్యప్రియాయై నమః ఓం గార్గ్యప్రియాయై నమః ఓం గురుపదాయై నమః ఓం గురుపదాయ నమః ఓం గుహ్యలింగాంగధారిణ్యై నమః ఓం హ్యలింగాధారణై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సావిత్రే నమః ఓం సూర్యతనయాయై నమః ఓం సూర్యతనయాయై నమః ఓం సుషుమ్ననాడిభేదిన్యై నమః ఓం సుషుమ్నాడిభేదిన్యై నమః ఓం సుప్రకాశాయై నమః ఓం సుప్రకాశాయై నమః ఓం సుఖాసీనాయై నమః ఓం సుఖాసీనాయై నమః ఓం సుమత్యై నమః ఓం సుమత్యై నమః ఓం సురపూజితాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం సుషుప్త్యవస్థాయై నమః ఓం సుషుప్త్యవస్థాయై నమః ఓం సుదత్యై నమః ఓం సుదత్యై నమః ఓం సుందర్యై నమః ఓం సుందర్యై నమః ఓం సాగరాంబరాయై నమః ఓం సాగరాంబరాయై నమః ఓం సుధాంశు బిందువదనాయై నమః ఓం సుధాంశు బిందువదనాయై నమః ఓం సుస్తన్యై నమః ఓం సుస్తన్యై నమః ఓం సువిలోచనాయై నమః ఓం సువిలోచనాయై నమః ఓం సీతాయై నమః ఓం సీతాయై నమః ఓం సర్వాశ్రయాయై నమః ఓం సర్వాశ్రయాయై నమః ఓం సంధ్యాయై నమః ఓం సంధ్యాయై నమః ఓం సుఫలాయై నమః ఓం సుఫలాయై నమః ఓం సుఖదాయిన్యై నమః ఓం సుఖదాయిన్యై నమః ఓం సుభ్రువే నమః ఓం సుభ్రువే నమః ఓం సుమాసాయై నమః ఓం సుమాసనాయై నమః ఓం శుశ్రోణ్యై నమః ఓం శుశ్రోణ్యై నమః ఓం సంసారార్ణవతారణ్యై నమః ఓం సంసారణ్యవతారణ్యై నమః సామగానప్రియాయై నమః ఓం సామగానప్రియాయై నమః ఓం సాధ్యై నమః ఓం సాధ్యై నమః ఓం సర్వాభరణభూషితాయై నమః ఓం సర్వాభరణభూషితాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం విమలాకారాయై నమః ఓం విమలాకారాయై నమః ఓం మహేంద్ర్యై నమః ఓం మహేంద్రై నమః
మంత్రరూపిణ్యై నమః ఓం మంత్రరూపిణ్యై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం మహాసిద్ధ్యై నమః ఓం మహాసిద్ధ్యై నమః ఓం మహామాయాయై నమః ఓం మహామాయాయై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం మహేశ్వర్యై నమః ఓం మోహిన్యై నమః ఓం మోహిన్యై నమః ఓం మదనాకారాయై నమః ఓం మదనాకారాయై నమః ఓం మధుసూదనచోదితాయై నమః ఓం మధుసూదనచోదితాయై నమః ఓం మీనాక్ష్యై నమః ఓం మీనాక్షై నమః ఓం మధురావాసాయై నమః ఓం మధురావాసాయై నమః ఓం నాగేంద్రతనయాయై నమః ఓం నాగేంద్రతనయాయై నమః ఓం ఉమాయై నమః ఓం ఉమాయై నమః ఓం త్రివిక్రమపదాక్రాంతాయై నమః ఓం త్రివిక్రమపదాక్రాంతాయై నమః ఓం త్రిస్వరాయై నమః ఓం త్రిస్వరాయై నమః ఓం త్రివిలోచనాయై నమః ఓం త్రివిలోచనాయై నమః ఓం సూర్యమండల మధ్యస్థాయై నమః ఓం సూర్యమండల మధ్యస్థాయై నమః ఓం చంద్రమండల సంస్థితాయై నమః ఓం చంద్రమండల సంస్థితాయై నమః ఓం వహ్నిమండల మధ్యస్థాయై నమః ఓం మండల మధ్యస్థాయై నమః ఓం వాయుమండల సంస్థితాయై నమః ఓం వాయుమండల సంస్థితాయై నమః ఓం వ్యోమమండల మధ్యస్థాయై నమః ఓం వ్యోమమండల మధ్యస్థాయై నమః ఓం చక్రిణ్యై నమః ఓం చక్రిణ్యై నమః ఓం చక్రరూపిణ్యై నమః ఓం చక్రరూపిణ్యై నమః ఓం కాలచక్రవితానస్థాయై నమః కాలచక్ర విధానస్థాయై నమః ఓం చంద్రమండల దర్పణాయై నమః ఓం చంద్రమండల దర్పణాయై నమః ఓం జ్యోత్స్నాతపానులిప్తాంగ్యై నమః ఓం జ్యోత్స్నాతపానులిప్తాయై నమః మహామారుత వీజితాయై నమః ఓం మహామారుత బీజితాయై నమః ఓం సర్వమంత్రాశ్రయాయై నమః ఓం సర్వమంత్రాశ్రయాయై నమః ఓం ధేనవే నమః ఓం ధేనవే నమః ఓం పాపఘ్న్యై నమః ఓం పాపఘ్నే నమః ఓం పరమేశ్వర్యై నమః ఓం పరమేశ్వర్యై నమః ఓం శ్రీ గాయత్ర్యై నమః ఓం శ్రీ గాయత్ర్యై నమః యథాశక్తి అమ్మవారిని అనేక విధములైనటువంటి పుష్పములతో అదేవిధంగా కుంకుమాక్షతలతో హరితాచందనములతో అర్చించిన పిదప ధ్యానం, ఆ పిదప మహానీరాజనం ఇవన్నీ కూడా ఉంటాయి. ఉపచారం చేసేటటువంటి క్రమంలో ఏకోపచారం, పంచోపచారం, షోడశోపచారం అనేవి కూడా ఉంటాయి. ఇవి కాకుండా నవరాత్రులలో మహాషష్ఠి పూజ అన్న పేరిట చతుషష్ఠి ఉపచారాఢ్యాయై నమః అన్న నామాన్ని జ్ఞాపకం తెచ్చే విధంగా కూడా మనస్సులోనే అమ్మకు సర్వోపచారములను మనం సమర్పించవచ్చు. ఈ అన్నింటిలో శిఖరాయమానమైనది ధ్యానం, ఏకోపచారంతో సమానమైనది కనుక ఆ గాయత్రీదేవిని ఈ ప్రదోష సమయంలో స్తోత్రం చేద్దాం. ఓం గాయత్ర్యై నమః. నమస్తే దేవి గాయత్రీ నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ సావిత్రీ త్రిపదేక్షరీ త్రిపదేశ్వరీ అజరే అమరే మాతా అజరే అమరే మాతా త్రాహి మాం త్రాహి మాం భవసాగరాత్. భవసాగరాత్. నమస్తే నమస్తే సూర్య సంకాశే సూర్య సంకాశే సూర్య సూర్య సావిత్రికే మలే సావిత్రికే మలే బ్రహ్మ విద్యే బ్రహ్మ విద్యే మహావిద్యే మహావిద్యే వేదమాతర్నమోస్తుతే వేదమాతర్నమోస్తుతే అనంతకోటి బ్రహ్మాండ అనంతకోటి బ్రహ్మాండ బ్రహ్మాండ వ్యాపిని బ్రహ్మాండ వ్యాపిని బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి నిత్యానందే నిత్యానందే మహామాయే మహామాయే పరేషాని నమోస్తుతే పరేషాని నమోస్తుతే త్వం బ్రహ్మా
त्वं ब्रह्मा त्वं हरिः त्वं हरिः साक्षात् साक्षात् रुद्रस्त्वमिन्द्रदेवता रुद्रस्त्वमिन्द्रदेवता मित्रस्त्वं मित्रस्त्वं वरुणस्त्वं च वरुणस्त्वं च त्वमग्निः त्वमग्निः अश्विनौ भगः अश्विनौ भगः पूषा पूषा अर्यमा अर्यमा मरुत्वांश्च मरुत्वांश्च ऋषयोऽपि ऋषयोऽपि मुनीश्वराः मुनीश्वराः पितरो पितरो नागयक्षांश्च नागयक्षांश्च गन्धर्वा गन्धर्वा अप्सरसाङ्गणाः सरसाङ्गणाः रक्षोभूत रक्षोभूत पिशाचाश्च पिशाचाश्च त्वमेव त्वमेव परमेश्वरी परमेश्वरी ऋक् ऋग् यजुः यजुः साम साम विद्याश्च विद्याश्च अथ अथ अङ्गिरसानि च अङ्गिरसानि च त्वमेव त्वमेव सर्वशास्त्राणि सर्वशास्त्राणि त्वमेव त्वमेव सर्वसंहिता सर्वसंहिता पुराणानि च पुराणानि च तन्त्राणि तन्त्राणि महा महा आगमनानि च आगमनानि च त्वमेव त्वमेव पञ्चभूतानि पञ्चभूतानि तत्त्वानि तत्त्वानि जगदीश्वरी जगदीश्वरी ब्राह्मी ब्राह्मी सरस्वती सरस्वती सन्ध्या सन्ध्या तुरीया तुरीया त्वं महेश्वरी त्वं महेश्वरी तत्सद्ब्रह्म तत्सद्ब्रह्मा स्वरूपात्वं स्वरूपात्वं किञ्चित् किञ्चित् सतसदात्मिका सतसदात्मिका परात् परेशी परात् परेशी गायत्री गायत्री नमस्ते नमस्ते मातरंबिके मातरंबिके चंद्रकलात्मिके चंद्रकलात्मिके नित्ये नित्ये कालरात्रि कालरात्रि स्वधेश्वरे सदेश्वरे स्वाहाकारे स्वाहाकारे अग्निवक्त्रे अग्निवक्त्रे त्वां त्वां नमामि जगदीश्वरी नमामि जगदीश्वरी नमो नमस्ते नमो नमस्ते गायत्री गायत्री सावित्री सावित्री त्वं नमाम्यहम् त्वं नमाम्यहम् सरस्वती सरस्वती नमस्तुभ्यं नमस्तुभ्यं तुरीये तुरीये ब्रह्मरूपिणी ब्रह्मरूपिणी अपराध अपराध सहस्राणि सहस्राणि त्वसत्कर्म स्वसत्कर्म शतानि च शतानि च मत्तो मत्तो जातानि जातानि देवेशी देवेसि त्वं क्षमस्व त्वं क्षमस्व दिने 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 गायत्र्यै नमः गायत्र्यै नमः श्री महाकाली महालक्ष्मी महासरस्वती श्री गायत्री स्वरूपिणी देव्यै नमः नानाविध परिमलपत्र पुष्पार्चन पूजाम् अष्टोत्तरशतनामार्चनं कुङ्कुमार्चनं समर्पयामि धूपम् आपस्रजन्तु स्निग्धानि चिक्लेदवसमे गृहे निच देवीं मातरं श्रियं वासयमे कुले वनस्पतिः भवेर्दिव्यैर्नानागन्धैर्गणितः आघ्रेयः सर्वदेवानां धूपो वयन्धोर्वामस्त्वं देवानामसि श्री गायत्री स्वरूपिण्यै नमः गायत्री देव्यै नमः धूपमाघ्रापयामि ॐ उद्दीप्य स्वजातवेदो भग्ननिर्वृतिं मम पशोगुश्च मह्यमावह जीवनं च दिशो दिश श्री महाकाली महालक्ष्मी महासरस्वती श्री गायत्री स्वरूपिणी देव्यै नमः प्रत्यक्षदीपाराधनं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नैवेद्यं गायत्र्या प्रोक्ष्य ओं यो देवस्सवितास्माकं दियो धर्मादिगोचर प्रेरयेत्तस्येद्भर्गस्तद्वरेण्यमुपास्महे अर्थन्त्वा सत्येन परिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्त्रनमसे ॐ स्वाहा 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 ब्रह्मणे नमः मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि
ताम्बूलं पूगीफलैः सकर्पूरैर्नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम्। ओम श्री महाकाली महालक्ष्मी महासरस्वती गायत्री स्वरूपिणी देव्यै नमः। मुखवासहित ताम्बूलं समर्पयामि। ताम्बूलचर्वणानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। अथ कर्पूरदिव्यनीराजनम्। मंत्रस्वरूपिणी मंगलकारिणी गायत्री माता की दे मंगलहारती। मंत्रस्वरूपिणी मंगलकारिणी गायत्री माता की दे मंगलहारती। मंत्रस्वरूपिणी मंगलकारिणी गायत्री माता की दे मंगलहारती। मंगलहारती। आरोग्यदायिनी सद्बुद्धिप्रदायिनी जगज्जननी गायत्री माता की दे हारती। आरोग्यदायिनी सद्बुद्धिप्रदायिनी जगज्जननी गायत्री माता की दे हारती। मंगलहारती। मंत्रस्वरूपिणी मंगलकारिणी गायत्री माता की दे मंगलहारती। मंगलहारती। वेद निवासिनी सुमधुरहासिनी शुभकारिणी गायत्री माता की दे हारती। वेद निवासिनी सुमधुरहासिनी शुभकारिणी गायत्री माता की दे हारती। मंगलहारती। मंत्रस्वरूपिणी मंगलकारिणी गायत्री माता की दे मंगलहारती। जय मंगलहारती। शुभ मंगलहारती। नित्य मंगलहारती। ओम शुभमस्तु नमस्तु सन्मंगलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यसन्मंगलानि भवन्तु। श्री गायत्री देव्यै नमः। आनंदकर्पूर दिव्यनीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। नमस्करोमि। रक्षां धारयामि। गायत्री माता की जय। जय गायत्री माता की जय।